చూడండి ఇక మంచిగా చూడాలి ఇక కళ్ళు మంచిగా అప్పలు ఇచ్చుకొని చూస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది హిందువులకి చెప్తానా జై హిందూ మేము హిందూ కట్టర్ హిందూ అంటే అందరికి చెప్తానా ఎక్కడినది మన ఐకమత్యం ఏడవైంది మన ఐకమత్యం ఏడవైంది రగులుతాంది నాకు అసలు మనది బుద్ధి తక్కువ మనల్ని తిట్టాలే మనం చేసింది కదా ఈ కథ ఇక చూడండి తెలంగాణ బడ్జెట్ లో ఎస్సీ ఎస్టీకి భారీగా కోతలు ఎస్సీ ఎస్టీలకు భారీగా కోతలు వాళ్ళు మాట్లాడరు ఎక్కడన్నారు మరి ఎట్లా మీ బతికి ఎట్లయిందో ఒక్కసారి చూడండి ఎస్సీ ఎస్టీలకు చెప్తానా చూడండి మీ పరిస్థితి ఎట్లయింది అనేది ఎస్సీ ఎస్టీకి భారీగా కోత బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ 2024 గాడిది గుడ్డిచ్చిండు మనకిగా రేవంత్ రెడ్డి గాడిది గుడ్డిచ్చిండు ఇప్పుడు చూడాలి మీ గాడిది గుడ్డు కథ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక బడ్జెట్ లో ప్రతిపాదించిన కేటాయింపులు క్రమంగా వివాదాస్పదమవుతున్నాయి ప్రత్యేకించి సంక్షేమ పథకాలను నిధులను కేటాయింపు విషయంలో వివక్ష చూపిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి చూడండి బట్టు విక్రమార్క బడ్జెట్ పెట్టిండు ఆ బడ్జెట్ మొత్తం బడ్జెట్ విలువ 2,91,159 కోట్ల రూపాయలు రెవెన్యూ వ్యయం మనకు డబ్బులు వచ్చేది 2,20,945 కోట్ల రూపాయలు మూలధన వ్యయం మొత్తాన్ని 33,487 కోట్ల రూపాయలుగా మూలధనం వ్యయం చెప్పిర్రు తేల్చిండ్రు ఇది అయిపోయింది ఇక ఇది అయిపోయినాక చూడరు ఇక మీరు మంచిగా చూడాలి మైనార్టీల సంక్షేమానికి 3,003 కోట్లు మైనార్టీల సంక్షేమానికి ఎంత మైనార్టీ సంక్షేమానికి 3,003 కోట్లు 3,003 కోట్లు మైనార్టీ సంక్షేమానికి మరి ఇదే మైనార్టీ సంక్షేమానికి పోయిన సంవత్సరం బీఆర్ఎస్ సర్కార్ ఎంత ఇచ్చిందంటే 2,200 కూడా కాదు నాకు తెలుసు లెక్క 2,195 కోట్లు 200 కూడా లేదు ఇది లెక్క 2,195 కోట్లు మైనార్టీల సంక్షేమానికి పోయినసారి ఇస్తే ఈసారి 3,003 కోట్లు అంటే ఇవి ఒక 1,003 కోట్లు అదొక 5 అంటే 1,008 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చారు ఈ సంవత్సరం 1,008 కోట్లు ఎక్కువ ఇచ్చారు వచ్చే సంవత్సరం 2,008 కోట్లు ఇస్తారు ఆ తర్వాత 3,000 5,000 10,000 పోతుంది మనకు గాడిది గుడ్డు ఇస్తారు ఆ గాడిది గుడ్డు పట్టుకొని మీరు చూడాలి గాడిది గుడ్డు పట్టుకొని మిగతా వాళ్ళందరూ చూడాలి మైనార్టీలు కాని వాళ్ళందరూ కూడా గాడిది గుడ్డు పట్టుకొని చూడాలి ఇక గాడిది గుడ్డును చూడాలి రేవంత్ రెడ్డి చూడాలి అది మన దరిద్రం ఏంటంటే గది అక్కడ గిది ఫస్ట్ గిది తెలియదు ఇక బడ్జెట్ లో తెలంగాణకి ఏమి ఇచ్చింది తెలంగాణ అరే సన్యాసులకు చెప్తా ఉన్నా తెలంగాణకు 50,000 కోట్ల బడ్జెట్ వచ్చింది రైల్వేలకు కానీ వాటికని వీటికని వచ్చింది ఒక్క రూపాయి ఏ ప్రభుత్వం ఉండదు అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు బీజేపీ కావచ్చు ఇంకెవరైనా గొట్టంగా వచ్చినా కూడా ఉండదు ప్రతి ఒక్కరు ప్రతి రాష్ట్రానికి ఖచ్చితంగా ఎంతో కొంత బడ్జెట్ ఇస్తారు కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ఫస్ట్ గది పక్క పెట్టు గీడ సంగతి ఏమైంది ఈ సంగతి చూడరు మైనార్టీలకు ఇదే ఎక్కువ బీఆర్ఎస్ సర్కారే ఎక్కువ ఇచ్చింది 2,195 కోట్లు ఇస్తే అంతకంటే ఎక్కువ 3,003 కోట్లు దేనికోసం అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం రేపు పొద్దుగాల మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి వాటి కోసం ఈ బడ్జెట్ ఇచ్చారు ఇది కేవలం అక్బరుద్దీన్ ఓవైసీ కోసం అసదుద్దీన్ ఓవైసీ కోసం ఇచ్చిన బడ్జెట్ ఇది మీరు గుడ్లప్పలు ఇచ్చి చూడండి దీన్ని ఎవరు మాట్లాడరు దీని గురించి ఎవరు మాట్లాడరు చర్చలు చేయరు ఏ ఛానల్ రాదు ఏ యూట్యూబ్ ఛానల్ రాదు ఏ తులసి చంద్ర మాట్లాడదు ఏ తీన్ మార్మల్ మాట్లాడదు ఏ నల్లికుట్ల రగ్గాడు ఏ ప్రొఫెసర్ వాడు పిచ్చగుండో ఉన్నాడు వాడు ప్రొఫెసర్ అంటూ ఉన్నాడు వాడు కూడా మాట్లాడు ఎందుకంటే వాళ్ళకి నోళ్ళు లేవు ఇది మాట్లాడదు ఇది ఎవరి సొమ్ము ఎవరు అయ్యే జాగీరది మన సొమ్ము కాదా ఆ కోట్లు ఎవరి మన కోట్లు కాదా ఒక్కసారి ఆలోచించండి మిట్లారా ఇంతగానో మా బడ్జెట్ ఇచ్చినట్టున్నారా చూద్దాం రంజాన్ పండుగకు 33 కోట్లు మరి సిగ్గుందా దసరా పండుగ అడుగుతలేరు సంక్రాంతి పండుగ అడుగుతలేరు ఉగాది పండుగ అడుగుతలేరు సిగ్గుందా మనకు సిగ్గు లేదు మనం అడగాం అది ఎవరి సొమ్ము 33 కోట్ల రూపాయలు ఎవరి సొమ్ము తర్వాత అషూర్ ఖానాల మరమ్మతు కోసం ఏదో మరమ్మతులకు 50 లక్షలట ఇది ఎక్కడిది తబ్లిగీ జమాత్ ఇస్లామియా సమావేశాల కోసం 2.4 కోట్లట ఇది ఒక దగ్గర నిషేధిత సంస్థ కొన్ని దేశాలలో తబ్లిగీ జమాతీ ఇస్లామియా సమావేశాల కోసం 2.4 కోట్లు ఆర్ఎస్ఎస్ కి ఇచ్చిర్రా విశ్వ హిందూ పరిషత్ కి ఇచ్చిర్రా దేనికి ఇచ్చిర్రు ఏ సమావేశాలకు ఇచ్చిర్రు మరి ఏ సమావేశాలకు ఎస్సీలకు సంబంధించిన సమావేశాల కోసం ఏమైనా ఇచ్చిర్రా ఎస్సీల సంక్షేమం కోసం ఉన్న ఏమైనా సంఘాలకు ఏమైనా ఇచ్చిర్రా ఎస్టీ సంక్షేమం కోసం ఉన్న సంఘాలకు ఏమైనా ఇచ్చిర్రా వాళ్ళ సమావేశాల కోసం ఇయ్యరు వాళ్ళకు 2.4 కోట్లు ఇటు రంజాన్ కు 33 కోట్లు ఇటు అషూర్ ఖానాల మరమ్మతుల కోసం 50 లక్షల కోట్లు ఇక చూడండి హజ్ యాత్ర కోసం 4.43 కోట్లు అయోధ్య యాత్ర కోసం ఏమిస్తావు మరి హజ్ యాత్రకి ఇచ్చినావు ఇన్ని కోట్లు అయోధ్య యాత్ర కోసం పైసలు ఇచ్చిన వారు అయోధ్య యాత్ర కోసం ఇవి అడగం మనం ఎక్కడో నిద్రపోతాళ్ళు హిందువులందరూ నిద్రపోతాళ్ళు అడగరి ఇవన్నీ ఇన్ని కోట్లు ఎక్కడి ఈ పైసలన్నీ మనయే మన రక్తం మన చెమట ఈ పైసలు అక్కడి పోయినాయి ఇవి అడుగుతాలా మీరు కానీ మనం మాత్రం మనకు నిషేధమే
ఒక్కలు ముద్దు ఇద్దరు సాలు ఒక్కలు ముద్దు అది మనకే మన దరిద్రం. మనము దేశం బాగుండాలి, జనాభాను తగ్గించాలి, జనాభాను నియంత్రణ చేయాలని మనం అనుకుంటే మరి ఎవరేమనుకుంటారో మీరు చూస్తారు. మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి, ఎంత దరిద్రం అంటే ఈ బడ్జెట్ లా ఇది చాలా సిగ్గుపడాల్సిన పరిస్థితి, ఇది చాలా సిగ్గుపడాల్సిన పరిస్థితి మిత్రులారా. ఒక్కసారి చూడండి మీరు, ఇక చూడండి ఇక ఎస్సీల పరిస్థితి చూడండి. మీ బతుకు ఎట్లా ఆగం చేసిండు. మీరు ఓట్లెత్తే గాడికి గుడ్డిచ్చిండు ఈ రేవంత్ రెడ్డి. మీరు ఓట్లెత్తే చూడండి ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి భారీగా కోత పెట్టింది. 2023-24 21,072 కోట్ల రూపాయలు కేటాయించగా రేవంత్ ప్రభుత్వం ఇక చూడండి బీఆర్ఎస్ లో ఎస్సీ ఎస్టీల కోసము 21,072 కోట్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ 21,072 కోట్లు కేటాయిస్తే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే మీకు గాడిది గుడ్డిచ్చింది ఎస్సీ ఎస్టీలకు 7,638 కోట్లు. ఎంత తక్కువ అండి, ఎంత వ్యత్యాసం. ఎవరు పైసలు ఎక్కడి పోయినాయి ఇప్పుడు చెప్పండి. ఇక ఎస్సీ ఎస్టీలను ప్రశ్నిస్తానా, మీ బడ్జెట్ ఎక్కడ పోయింది, గాడి పోయింది, ఎక్కడ పోయినాయి మీ పైసలు? ఈ గవర్నమెంట్ ఏం చేసింది ఎస్సీ ఎస్టీలకు? మీకు బడ్జెట్ లో పైసలు తక్కువ వచ్చినాయి. ఇవి ఏ పేపర్లు చూపించాయి, ఏ మీడియాలో రావు. ఇవి ఏ తులసి చందు మాట్లాడదు, ఏ ధ్రువరాటి గాడు, ఏ ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఏ తీన్మార్ మల్లన్న, ఏ రఘు ఎవ్వరు మాట్లాడరు. ఏ ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, నీ బొందల పత్రిక, ఏ పత్రికలలో ఇవి రావు. ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచించండి మిత్రులారా. నిద్రపోతాలా మీరు? నేను ప్రశ్నిస్తా ఉన్నా, నిద్రపోతాలా? ఇంకా నిద్రపోలి. ఎస్టీల అభివృద్ధికి గత ప్రభుత్వం మొత్తం 4,365 కోట్ల రూపాయలు కాగా ఇందులో కూడా కోత పెట్టింది 3,969. చూడండి ఎస్టీల కోసం అట, ఎస్టీల కోసము 4,365 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్టీల కోసం, ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత దుర్మార్గం ఎస్టీల కోసం ఎంత ఇచ్చిందంటే 3,969 కోట్లు. వేయండి ఇక రేవంత్ అన్న 3 రంగుల జెండా పాటలు వేయండి. నాకైతే సంబరం అనిపిస్తాను మిత్రులారా, ఎందుకంటే మనకి ఇంకా చలనం రావాలి. ఇటువంటి అన్ని చూసినాక చలనం రాకపోతే మన ఒంటో రక్తం ఉన్నట్టు కాదు, మనకు వచ్చేది చెమట కాదు, మనం బతుకున్నట్టు కాదు, చచ్చిపోయినట్టే. ప్రశ్నించండి, ఇంకా కూడా ప్రశ్నించకపోతే సర్వనాశనం అయిపోతాం మనందరం. ఇది బడ్జెట్. ఇక పోతే ఇక చూడండి, ఇంకెన్ని దారుణాలు చూడాలా మీరు. ఇక చూడండి తెలంగాణలో ముస్లిం జనాభా అధికం. రాష్ట్ర జనాభాలో దాదాపుగా 14% అంటే 50 లక్షల వరకు ముస్లింలు తెలంగాణలో నివసిస్తున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వారందరూ కూడా కాంగ్రెస్ కోటేశారని, అందుకే ఎస్సీ ఎస్టీల కంటే వారి సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని చెబుతున్నారు. ఇది నేను రాయలే, ఇది ఒక పేపర్లు వస్తే దాని కటింగ్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసిన. ఇక ఇంకనన్నా మీరు మారరా మరి ఎట్లా అయితే అట్లా. ఇక నేను గిట్లనే మీరు కళ్ళు మూసుకొని గిట్లనే ఉండాలి. మా అటువంటి ఛానల్ గిట్లనే ఉండనియండి. మీరు కళ్ళు మూసుకొని గిట్లనే ఉంటే అర్క దినాలు చేస్తుంది, కొట్టి చంపుకొని దినాలు చేస్తుంది, బతుకు బస్టాండ్ అవుతుంది, మనం బతుకుడు వేస్ట్ అనిపిస్తుంది. ఒక టైంలో వెనుజులా, గ్రీస్ దేశం, శ్రీలంక, లాస్ట్ కు పాకిస్తాన్ రొట్టెల కోసం ఎగబడ్డాడు, ఎగబడాల్సి వస్తుంది. మిత్రులారా మీ ఇష్టం. ఇది మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విధంగా చేసింది.